తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరు కేవలం కేటాయించింది 6,229 కోట్లు మాత్రమే. ఎక్కడ దాదాపు 3 లక్షల కోట్లు మీరు ప్రకటించింది. దాంట్లో సగ జనాభా ఉన్నటువంటి బీసీలకి మీరు కేటాయించింది మీరు చెప్పింది 6,229 కోట్లు. అంటే ఎంత తక్కువగా బలహీన వర్గాలను దీంట్లో చూశారంటే దీన్ని ఈ సంఖ్యతోనే మనకు అర్థమవుతా ఉంది. అట్లాగే సంక్షేమం గురించి ముందుగా మాట్లాడుకునేటప్పుడు మేము గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించినటువంటి నిధులు ఈ బడ్జెట్లో ఇంత ఉన్నాయి. మేము 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం. దాదాపు దీంట్లో జనాభా దామాషా ప్రకారం ఇంత వస్తుంది, దీనికోసం ఖర్చు పెడుతున్నాం అని చెప్పేటువంటి మాట ఎక్కడ ఊసెత్తలేదు. గత 8 సంవత్సరాలుగా సబ్ ప్లాన్కి సంబంధించిన నిధుల్ని పక్కదా పట్టిస్తూ ఉన్నారు. ఈసారి కూడా అట్లాగే చేశారు. అట్లాగే ఈ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ సంబంధించి చాలా సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. మీరు పరిశీలన కూడా చేస్తా అన్నారు. కానీ ఈ బడ్జెట్లో ఎక్కడ దాని గురించి మాట మాత్రం కూడా చెప్పలేదు. మీరు చేసేటువంటి తప్పిదాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. దాదాపు 16 లక్షల రైతు సోదరులు మీరు రుణమాఫీ సంబంధించిన నిధులు కేటాయించి రుణమాఫీకి సంబంధించిన డబ్బులు బ్యాంకులు పంపించకపోవటం వల్ల 16 లక్షల మంది రైతులకు సంబంధించిన అకౌంట్లు ఇవాళ ఎన్పిఎల్గా మారిపోయినాయి. నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్గా మారిపోవటం వల్ల తిరిగి వాళ్ళు బ్యాంకుల్లో రుణాలు పొందలేక బయటికి పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దళిత బంధుతో పాటు గిరిజన బంధు గురించి ఆశించాం. ఎక్కడ మీరు గిరిజన బంధు దీంట్లో ఎక్కడ ప్రకటించలేదు. నిరుద్యోగ భృతి గురించి మీరు పదే అనేక సందర్భాల్లో చెప్పారు. మీ ఎన్నికలప్పుడు కూడా హామీ ఇచ్చారు. పోయినసారి బడ్జెట్లో చెప్తారు అనుకున్న అప్పుడు చెప్పలేదు. ఈసారి బడ్జెట్లో కూడా దాని మాటెత్తలేదు. ఇక మీరు ఆదాయం ఈ బడ్జెట్లో బాగా అభివృద్ధి చెందింది ఏందయ్యా అంటే లిక్కర్కు సంబంధించే ఆదాయం పెద్ద ఎత్తున కనిపిస్తుంది తప్ప దేంట్లో మిగతా దేంట్లో కూడా ఏమీ పెద్ద అభివృద్ధి కనపట్టలేదు. అట్లాగే బీసీ యాక్షన్ ప్లాన్, బీసీ బంద్ కానీ బీసీ యాక్షన్ ప్లాన్ కానీ ఏమీ చెప్పలేదు. యాతావాత ఈ బడ్జెట్ అంతా కూడా కొద్దిమంది అధికారులు రాసిస్తే ఎన్నికల సందర్భంగా భారీ బడ్జెట్ను మేము ప్రవేశపెట్టామని చెప్పుకోవటానికి పనికొచ్చేటట్టుగా ఉంటే హరీష్ రావు గారు దాన్ని తీసుకొని వచ్చి అసెంబ్లీలో చదివి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతాలు చేస్తూ ఉంది, మా వల్లే ఈరోజు ఆదాయం కూడా విపరీతంగా పెరిగింది, దాంతో మేము 3 లక్షల కోట్లు పెడుతున్నామని చెప్పి ప్రకటించారు తప్ప దీంట్లో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన నిధులు నీళ్లు నియామకాలు అనేటువంటి ప్రధానమైనటువంటి 3 సూత్రాలు, ఆత్మగౌరవం 4వ సూత్రం దీంట్లో ఎక్కడ కనపట్టలేదు.